కూడా ఎందుకు చెప్తారంటే అధ్యక్ష, వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10/9/2025 వాళ్ళ శ్వేతపత్రం అంటే వాళ్ళ న్యూస్ పేపర్ అధ్యక్ష సూపర్ 6లో ఇచ్చిన ముఖ్యమైన హామీలు, దాంట్లో మొదటి హామీలు అధ్యక్ష నిరుద్యోగ వృద్ధి, ఆడబిడ్డ నిధి ఇవన్నీ తీసేసి మళ్ళీ సూపర్ 6 అని చెప్పి సభ చేయడం జరిగింది అధ్యక్ష. అంటే ఈరోజు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత వీళ్ళు ప్రజలకు ఏమి సమాధానం చెప్పాలనేసి తమరి ద్వారా కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నారు అధ్యక్ష. అధ్యక్ష, మొట్టమొదటి హామీ 20 లక్షల ఉద్యోగాలు లేదా 3,000 పెన్షన్ అని చెప్పారు అధ్యక్ష. అధ్యక్ష, దాంతోపాటు ఆడబిడ్డ నిధి ప్రతి ఆడబిడ్డకు 1,500 రూపాయలు ఆడబిడ్డ నిధి కింద ఇస్తామని చెప్పారు అధ్యక్ష. అధ్యక్ష, సూటిగా తమరి ద్వారా ఈ కూటమి ప్రభుత్వానికి అడిగేది ఏంటి అధ్యక్ష, మా ప్రభుత్వం, మా నాయకుడు, మా జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 వరకు 132,000 ఉద్యోగాలు ఓన్లీ సెక్రటరేట్ సచివాలయ ఉద్యోగాలు అధ్యక్ష ఇస్తే, ఈరోజు వీళ్ళు మా ప్రభుత్వం వస్తానే నిరుద్యోగ వృద్ధి లేదా 20 లక్షలు ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన వాళ్ళు ఈరోజు ఏం చేస్తున్నారనేసి అడుగుతున్నారు అధ్యక్ష. అదే దాంట్లో అధ్యక్ష డీబీటీ, నాన్ డీబీటీ కింద అధ్యక్ష 2,73,756 రూపాయలు ఇచ్చిన ఘనత మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది అధ్యక్ష. నాన్ డీబీటీ కింద మళ్ళీ 1,84,000 కోట్లు ఇచ్చింది మా జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్ష. అధ్యక్ష, అసలుకు వీళ్ళు సూపర్ 6 ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాము అని చెప్తున్నారు. అట్లీస్ట్ వీళ్ళ దగ్గర ఈ సూపర్ 6కు ఎంత బడ్జెట్ అవుతుందనే లెక్కలలో ఉన్నాయనేసి నేను తమ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష. ఎందుకంటే 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అన్నారు, 4వ ముఖ్యమంత్రి అన్నారు, బలుగు బలహీన వర్గాలకు మేమే మా ప్రభుత్వం న్యాయం చేస్తామని చెప్పారు. అన్ని చెప్పిన తర్వాత సూపర్ 6 అని ప్రజలు మోసం చేసి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రోజు చూస్తే కనుక సూపర్ 6 లేదు, సూపర్ హిట్ లేదు, కేవలము మెడలో కండు వేసేసి పంపిస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఈ రోజు వీళ్ళు ఇచ్చిన హామీలు అధ్యక్ష 20 లక్షల ఉద్యోగాలు లేదా 3,000 రూపాయల నిరుద్యోగ బుద్ధి, దాంట్లో అధ్యక్ష సుమారుగా 7,200 కోట్ల బడ్జెట్ కావాలి అధ్యక్ష. కానీ ఈ రోజు వరకు గడిచిన 15 నెలల్లో అధ్యక్ష వీళ్ళు ఒక్క రూపాయి కూడా బడ్జెట్ శాంక్షన్ పెట్టనే లేదు అధ్యక్ష. అధ్యక్ష, దాంట్లోనే మళ్ళీ సూపర్ 6, సూపర్ 7 దాంట్లో 50 ఏళ్ల పైబడిన బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు పెన్షన్ ఇస్తామని చెప్పారు అధ్యక్ష. ఆ పెన్షన్ సంబంధించి సుమారుగా 13,000 కోట్ల డబ్బులు కావాలి అధ్యక్ష. కానీ ఈ రోజుకి కూడా ఈ బడ్జెట్లో అది లేదు అధ్యక్ష. కానీ వీళ్ళు సూపర్ 6, సూపర్ 7 అని చెప్పి పబ్లిసిటీ చేసుకున్నారు అధ్యక్ష. అధ్యక్ష, వీళ్ళకి సంబంధించిన శ్వేతపత్రంలోని అధ్యక్ష ఆడబిడ్డ నిధికి 3,341 కోట్లు శాంక్షన్ చేశామని ఇచ్చారు అధ్యక్ష. అంటే ప్రజలకు వీళ్ళు ఏం మెసేజ్ ఇస్తున్నారు అధ్యక్ష, బడ్జెట్లో లేదు. దాంతోపాటు వాళ్ళు ఇచ్చిన కౌన్సిల్ సాక్షిగా వాళ్ళు చెప్పిన ఆన్సర్లో కూడా మేము ఇంకా ఈ పథకం ఇంప్లిమెంట్ చేయట్లేదు అని చెప్పి, కానీ వాళ్ళకున్న పత్రికలలో బడ్జెట్ శాంక్షన్ చేశారని చెప్పి పబ్లిసిటీ చేస్తున్నారు అధ్యక్ష. అంటే ఈరోజు ఒక నిమిషం ఈరోజు మీరు ఏం ఈ పబ్లిక్ మిమ్మల్ని నమ్మి ఓటేసిన జనాలకు మీరు ఏం సమాధానం చెప్తున్నారు అధ్యక్ష? అధ్యక్ష, వీళ్ళు ఎలక్షన్ క్యాంపెయినింగ్ కోసం ఇంటింటికి పోయినప్పుడు అధ్యక్ష నాకు తెలిసి ఈ ప్రపంచంలోనే బాండ్లు రాసిలేదు అధ్యక్ష. కానీ నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు ఆటోగ్రాఫ్ పెట్టి ఇంటింటికి బాండ్లు ఇచ్చారు అధ్యక్ష. ఈ బాండ్లను చూసి యువత నమ్మి అధ్యక్ష ఈ రోజు నట్టేటిన ముడిపోయిన రోజు ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, దాంతోపాటు చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఓటీపీ వస్తుంది అధ్యక్ష. మీ ఇంటికి ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ నొక్కగానే మీకు ఇంత డబ్బులు వస్తాయనేసి పబ్లిసిటీ చేశారు అధ్యక్ష. ఈరోజు అదే ప్రజలందరూ టీడీపీ నాయకులు ఎప్పుడు వస్తారా, మాకు ఇచ్చిన బాండ్ వాళ్ళకి చూపించి డబ్బులు ఎప్పుడు తీసుకుందామా అనే రోజు మనం ఈరోజు చూస్తున్నాం అధ్యక్ష. ఓటీపీ నంబర్ కోసం గౌరవ కూటమి నాయకులకు అందరినీ అడుగుతున్నాం అధ్యక్ష. ఓటీపీ నంబర్ ఇస్తే కనుక మేము కూడా ఎవరు చేసుకోవడానికి అవకాశం చెక్ చేసుకుంటాం అధ్యక్ష. అధ్యక్ష,
వీళ్ళు చెప్పిన సూపర్ 6 హామీలకు కావాల్సిన బడ్జెట్ 1,21,619 కోట్ల అధ్యక్ష. కానీ వీళ్ళు ఈరోజు అసలు బడ్జెట్ ఎంత శాంక్షన్ చేశారనేది కూడా వీళ్ళకు ఐడియా లేదు అధ్యక్ష. దాంతోపాటు అధ్యక్ష ఇవన్నీ వాళ్ళు పంపించిన ఓటీపీస్ ఇవన్నీ అధ్యక్ష. అధ్యక్ష యువతకు 20 లక్షల ఉద్యోగాలు లేదా 3,000 నిరుద్యోగ వృద్ధి అనేసి హామీ ఇచ్చారు అధ్యక్ష. కానీ ఈ సభా సాక్షిగా 26/7/2024, 15/11/2024, 19/3/2025, 22/9/2025 ఈ తారీఖులలో మన శాసన మండలి జరిగే ఈ డేట్లలో అధ్యక్ష ఈ శాసన మండలి సాక్షిగా వాళ్ళు చెప్పింది మేము ఈ పథకం అమలు చేయడం లేదు, కానీ సూపర్ 6 సూపర్ హిట్ అని మటుకు సభలు చేసుకొని వాళ్ళు మటుకు భుజాలు తెచ్చుకున్నారు అధ్యక్ష. అధ్యక్ష వీళ్ళు ఎలక్షన్ క్యాంపెయినింగ్ పోయినప్పుడు అధ్యక్ష ఉద్యోగాలు ఇస్తాం మీకు, లేదంటే 3,000 పెన్షన్ ఇస్తామని చెప్పినప్పుడు యువత అంతా నమ్మినారు అధ్యక్ష. కానీ ఈరోజు ఎవరికొరకు వచ్చాయి అధ్యక్ష ఉద్యోగాలు? గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి వచ్చాయి అధ్యక్ష, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి వచ్చాయి అధ్యక్ష, గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారికి వచ్చాయి అధ్యక్ష. యువత ఈ రోజు వీళ్ళని నమ్మి ఓట్లు వేసినందుకు రోడ్లపైన ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష లేబర్ సర్వే ప్రకారం 1,56,00,000 యువతకు మన ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు కల్పించాలనేసి ఒక సెంట్రల్ రిపోర్ట్ ఉంది అధ్యక్ష. బట్ ఈ రిపోర్ట్ చూడకోకుండా ఎట్లా హామీ ఇచ్చారనేసి తమరి ద్వారా ఈ కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నారు అధ్యక్ష. అధ్యక్ష ప్రజలను ఒకసారి మోసం చేస్తారు అధ్యక్ష, 2 సార్లు మోసం చేస్తారు అధ్యక్ష. కానీ మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏ రేంజ్ లో మోసం చేస్తారంటే కనుక 1 సారి 2 సార్లు 3 సార్లు కాదు, లేచినప్పుడు వచ్చి అబద్ధాలు చెప్పడం, ఓట్లు వేయించడం అధ్యక్ష. కానీ ఈసారి యువత అధ్యక్ష పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు, లోకేష్ గారు చెప్తున్నారు, వాళ్ళు యంగ్స్టర్సే. సో వీళ్ళు చెప్తే ఖచ్చితంగా మాకు గ్యారంటీగా జాబ్ వస్తుందని చెప్పి ఓట్లేస్తే ఈ రోజు ఆ యువత ఏమైపోయారు అధ్యక్ష? ఒక్కసారి మీరు ఆలోచిస్తారు అధ్యక్ష. దీంట్లో సర్ప్రైజింగ్ ఏంటంటే అధ్యక్ష, నాకు కూడా అంటే నేను కూడా నా కుటుంబం కూడా పృథ్వీ ఉండదు అధ్యక్ష, నేను వ్యాపారం తెలంగాణ రాష్ట్రం కూడా పోతా అధ్యక్ష. ఒకరోజు పేపర్ యాడ్ వచ్చింది అధ్యక్ష, ఏమని? హైదరాబాదులో ఏపీకి చెందిన యువత, ఎవరు అధ్యక్ష? యువత బీటెక్లు ఎంటెక్లు చేశారు, ఉద్యోగాలు రాక ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు లేదా టిఫిన్ బండ్లు నడుపుతున్నారు. వచ్చేది మన ప్రభుత్వమే, వచ్చి రాగానే అంటే ఎప్పుడు అధ్యక్ష? 13వ తారీఖు ఓటు అయిపోతానే గవర్నమెంట్ ఫామ్ అయిన 2 నెలల్లో తెలంగాణలో ఉన్న ఆంధ్రప్రదేశ్ సంబంధించిన యువతను అందరినీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొస్తాం, వాళ్లకు ఉద్యోగాలు కల్పిస్తాం, లేదా 3,000 రూపాయల నిరుద్యోగ బుద్ధి ఇస్తామని చెప్పారు అధ్యక్ష. బాగుంది అధ్యక్ష. అది నమ్మి తెలంగాణ, కర్ణాటక ఎక్కడున్న యువత అంతా పరిగెత్తుకుంటూ వచ్చారు అధ్యక్ష. వచ్చి ఓట్లేస్తే ఈరోజు ఏమైంది అధ్యక్ష? వాళ్ళకు ఉద్యోగాలు వచ్చాయి అధ్యక్ష. యువత మా లాంటి వాళ్లకు రోడ్ల పాలు అయిపోయాం అధ్యక్ష. అధ్యక్ష బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని మ్యూజిక్ వాయించారు అధ్యక్ష. ఆ మ్యూజిక్ విని అధ్యక్ష నిరుద్యోగులందరూ బాబు మ్యాజిక్ చేస్తాడు, ఖచ్చితంగా మాకు ఉద్యోగాలు వస్తాయని ఓటేస్తే ఈ రోజు ఇందాక చెప్పినట్టుగానే అందరికీ ఉద్యోగాలు వచ్చాయి అధ్యక్ష. కానీ మా యువతకు మటుకు ఉద్యోగాలు రాలేదు అధ్యక్ష. ఉద్యోగాలతో పాటు నిరుద్యోగ బుద్ధి కూడా రాలేదు అధ్యక్ష. అధ్యక్ష ఒక సభలో పెద్దలు గౌరవనీయులు అమెరికాలో చదువుకొని వచ్చిన నారా లోకేష్ గారు ఒక మాట అన్నారు అధ్యక్ష, నేను చెప్పిన హామీలు ఏమి చేయకపోయినా నా చొక్కా పడుకొని అడిగారు అధ్యక్ష. కానీ ఈ రోజు ఎవరు చొక్కా పడుకొని అడగాలనేసి అది తమరికే వదిలిపెట్టేస్తున్నారు అధ్యక్ష, కూటమి ప్రభుత్వానికి వదిలేస్తున్నారు అధ్యక్ష. ఈ సూపర్ 6 లో అధ్యక్ష మరొకటి ముఖ్యమైనది అధ్యక్ష, ఆడబిడ్డ నిధి. వద్దులే అధ్యక్ష, ఈ తర్వాత మాట్లాడడం సేపు. తల్లికి వందనం. అసలు తల్లికి వందనం ఎక్కడి నుంచి పుట్టింది అధ్యక్ష? మా నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు మానస పుత్రిక అమ్మ ఒడి నుంచి ఈ తల్లికి వందనం పుట్టింది అధ్యక్ష. 40 ఏళ్ల ఇండస్ట్రీ ఈరోజు ఏమైపోయింది అధ్యక్ష? పేర్లు మార్చుకోవాలా, కాపీలు చూసుకొట్టాలా, పేర్లు మార్చుకోవాలా, పథకాలు పెట్టాలా. సరే అట్లానే చేశారు అధ్యక్ష.
ఎలక్షన్ల క్యాంపెయిన్ వరకు తల్లికి వందనం వాడుకున్నారు అధ్యక్ష. ఈ రోజు తల్లికి వందనం లేదు, ఏం లేదు అన్న. నేనేం ఇంటరప్ట్ చేయట్లేదు సార్. ఇవాళ 2 గంటల తర్వాత 3 గంటలకి వెనకాల అధ్యక్ష 36,000 మందితోటి ఎవరికైతే ఉద్యోగాలు ఇచ్చామో వాళ్ళకి నియామక పత్రాలు అందిస్తున్నాము. ఆల్ ఎమ్మెల్యేస్ ఆర్ ఇన్వైటెడ్, ఎమ్మెల్సీస్ ఆర్ ఇన్వైటెడ్. ఆ మాట్లాడే మిత్రుని కూడా రమ్మంటున్నాను. ఒకసారి ఇన్విటేషన్ ఇచ్చాము. పర్సనల్ గా నేను మళ్ళీ చెప్తున్నా, కళ్ళారా చూడండి. ఉద్యోగ నియామక పత్రాలు అందుకుంటున్నటువంటి ఆ యువతని కళ్ళారా చూడండి. మీకేమైనా ఇబ్బంది ఉంటే జలుసెల్లి పంపిస్తాం, వేసుకోండి. మీ కడుపు మంట ఏమైనా ఉంటే జలుసెల్లి పంపిస్తాం, వేసుకోండి. ఊరికే సార్ రెటరిక్ వద్దు సార్. స్పష్టంగా అధ్యక్ష అధ్యక్ష తల్లికి వందనం, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పి ఓట్లు వేయించుకొని కాదు. ఇప్పుడు డిఎస్సి గురించి మాట్లాడుతున్నారు చెప్తాం అధ్యక్ష. ఇప్పుడు మెగా డిఎస్సి ప్రతి సంవత్సరం మెగా డిఎస్సి కండక్ట్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్ని మెగా డిఎస్సీలు కండక్ట్ చేశారు చెప్పండి అధ్యక్ష. ఎన్ని మెగా డిఎస్సీలు కండక్ట్ చేశారు చెప్పండి. ఎంతమంది ఉద్యోగాలు ఇచ్చారు చెప్పండి. టీచర్ ఉద్యోగాలు ఎన్ని ఇచ్చారో చెప్పండి. ఒక్క డిఎస్సీ అని మీరు కండక్ట్ చేశారా? అసలు డిఎస్సి గురించి మాట్లాడారో తెలుగుందా అధ్యక్ష? మెగా డిఎస్సి ఎన్ని డిఎస్సీలు మీరు కండక్ట్ చేశారు చెప్పండి. ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు చెప్పండి. ఒక్క డిఎస్సి కండక్ట్ చేయలేదు. ఇవాళ మేము వచ్చిన మొదటి సంవత్సరమే 16,400 మందికి ఉద్యోగాలు ఇస్తా ఉన్నాం. 16,400 మందికి ఉద్యోగాలు ఇస్తున్నాం అధ్యక్ష. ఇవాళ వీళ్ళు వచ్చి ఒక్క మెగా డిఎస్సి కండక్ట్ చేయలేదు 5 సంవత్సరాల్లో. అసలు మెగా డిఎస్సి గురించి మాట్లాడే అర్హత తెలుగు అధ్యక్ష. అధ్యక్ష తల్లికి వందనం అధ్యక్ష. ఇప్పుడు తల్లికి వందనం వస్తే అధ్యక్ష, ఇప్పుడు తల్లికి వందనం అధ్యక్ష పేరు మార్చుకున్నారు అధ్యక్ష. చాలా బాగుంది, నో ప్రాబ్లం. మా జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఇంకా ముందు తీసుకోవడం కోసం తల్లికి వందనం పెట్టున్నారు. కానీ తల్లికి వందనం అని ఎవరు తెలియదు అధ్యక్ష. అమ్మఒడు అంటే అందరూ తెలుస్తుంది అధ్యక్ష. ఒక్కసారి కూన ప్రభుత్వం ఇంటింటి పోతే తెలుస్తుంది అధ్యక్ష. ఏంది తల్లికి వందనము, ఏంది అమ్మఒడు అని అధ్యక్ష. అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు నీకు 15,000, నీకు 15,000. అమ్మ అక్క ఓసిపిసి అక్క, అక్క ఓసిపిసి అక్క కూర్చోక్క ఒక 2 నిమిషాలు అక్క. అధ్యక్ష చేస్తున్నారు మాట్లాడండి రమేష్ గారు. మీరు ఏడవల్లోనే సార్ వాళ్ళు భార్య అంటే ఎక్కడ చేయాలి సార్? ప్రజలకు వాస్తవాలు కూడా భయపడతారు అధ్యక్ష. ప్రజలకు వాస్తవాలు చెప్తుంటే అధ్యక్ష వీళ్ళకు 15,000 వచ్చిన దాఖలాలు ఎక్కడ లేదు అధ్యక్ష. 15,000 వచ్చిన దాఖలే అధ్యక్ష. ఇది ఒక చిన్న ఇంపార్టెంట్ ఇక్కడ అన్నారు ఏదో వంక పెట్టి కట్ చేశారు. తల్లికి వందనం ఎంత అమ్మఒడి అంటారు అధ్యక్ష. ఎంతమందికి ఇచ్చారు అమ్మఒడి? ఇవాళ ప్రతి ఇంటికి 2 3 6 అంతమందికి ఇచ్చినటువంటి ఘనత ఇవాళ కూటమి ప్రభుత్వం ఉంది అధ్యక్ష. ఇవాళ ఆయన తప్పుదారి పట్టించే కార్యక్రమాలు మాట్లాడితేనే ఇవాళ సూపర్ 6 మేము అమలు చేశాం. సూపర్ 6 మీద టాలెంట్ ఉంటే రండి మాట్లాడదాం, అంతేగాని లేని విషయాలు మాట్లాడతారు అధ్యక్ష. ఇదే మంత్రి గారు నేను చెప్పేది రండి.